వివేక హత్య కేసుకు సంబంధించి దీంట్లో ఇంప్లీడ్ చేస్తూ వస్తున్నారు సునీతారెడ్డి గారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఘటనలన్నీ చూస్తున్నప్పుడు నాకు ఏదైతే మా నాన్నగారిని చంపినటువంటి పరిణామాలు ఉన్నాయో ఆ పరిణామాలన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయి. ఈ రౌడీజాన్ని, ఈ రాక్షస కాండని వెంటనే ఆపండి అంటూ కూడా ఆమె మాట్లాడుతూ వస్తున్నారు. సో దాంతోపాటు ఇంకోటి ఏంటంటే, ఈ కేసు అంతా ముగిసిన తర్వాత విచారణ అయిపోయిందని చెప్పి సిబిఐ సుప్రీంకోర్టు చెప్తూ వచ్చింది, దాన్ని కంప్లీట్ అయిపోయిందని మాట్లాడుతూ వస్తుంటే ఇప్పుడు మళ్ళీ కొత్త పేర్లను ఆమె బయట పెడుతూ ఈ కేసుని ఇంకా కంటిన్యూ అవ్వాలి, విచారణ ఇంకా జరగలేదు, ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరగాలి, నాకు అనుమానాలు ఉన్నాయంటూ కూడా ఆవిడ మాట్లాడుతూ వస్తున్నారు. ఏం చెప్తారు? దురదృష్టకర పరిణామం ఏంటంటే, వివేకానంద రెడ్డి గారు లాంటి గొప్ప నాయకుడి యొక్క మరణం, హత్య రాజకీయ వేదికగా మారిపోవడం అనేది దురదృష్టం. నిస్సందేహంగా వివేకానంద రెడ్డి గారు ఎవరైతే చంపారో, ఎవరైతే వాళ్ళని ప్రోత్సహించారో, వాళ్ళందరూ కఠినంగా సమాజం ముందు శిక్షకు గురి కావాలి. వివేకానంద రెడ్డిని అభిమానించే వాళ్ళే కాదు, ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే బలమైన రాజకీయ నాయకుని అంత దారుణంగా చంపేసిన తర్వాత ఆయన పట్ల ఆయన న్యాయం జరగాలి, ఆయన హత్యకారులను పోరాడే వాళ్ళందరి పట్ల కూడా సంఘీభావం, సానుభూతి ఉంటుంది. అయితే ఇది కేవలం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని రిటైర్ చేయడం కోసమో, లేదా ఎన్నికలు వచ్చినప్పుడల్లా వాడడం కోసమో ఈ కేసు రావడం అని దురదృష్టం. నెంబర్ 1, ఈరోజు సిబిఐ అన్నది విచారణ పూర్తి చేశామని చెప్పారు, కోర్టుకే చెప్పారు వాళ్ళు. ఇప్పుడు వరకు జరిగిన విచారణ పట్ల ఎవరికి నమ్మకం లేకపోయినా కోర్టులో ఆర్గ్యుమెంట్ చేయాలి, సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చేయాలి. విచారణ ముగిసింది అంటున్నారు, కానీ చాలా మందిని విచారించలేదు, ఇది మా దగ్గర ఉన్నటువంటి తగిన అనుమానం, ఆధారం. అంటే సిబిఐని ఫర్దర్ గా మళ్ళీ ఆదేశించి ఈ కోణంలో కూడా విచారించమని కోర్టులో పిటిషన్ వేయచ్చు. బొసవరు వేసినట్టున్నారు, దాని మీద ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. కానీ ఢిల్లీలో సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి పులివెందుల్లో చేస్తే ఎట్లా? ఇది అభ్యంతరకరం. ఏ చేసినా పొలిటికల్ రంగు గులుకునేస్తుంది. అలాగే జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి, అవినాష్ రెడ్డి గారి చుట్టూ ఆ ఎన్నికలు జరుగుతాయి, జగన్ చుట్టూ జరగవు. జగన్ నియోజకవర్గమే కానీ అవినాష్ రెడ్డి ఎంపీ కాబట్టి ఆయన పుస్తకందాల మీద ఉంది. దానికి తోడు రెండో పేరు ఇప్పుడు వినిపిస్తా ఉండేది సతీష్ రెడ్డి. సతీష్ రెడ్డి గారి పేరు ఇప్పుడు ఇద్దరిని దాని వివాదంలో ఆడుతున్నారు. అవినాష్ రెడ్డి ఎప్పటి నుంచో ఉన్నారు, ఇప్పుడు సతీష్ రెడ్డి గారు కూడా మీరు అన్నట్టు ప్రారంభంలో సతీష్ రెడ్డి గారు ఇద్దరు, అవినాష్ రెడ్డి చెప్పాడు, సతీష్ రెడ్డి వీళ్ళందరి పేర్లు మీరు చెప్పండి అన్నట్టు వారు ఒత్తిడి చేశారు, అవన్నీ మాట్లాడేస్తున్నారు. నిజానికి సతీష్ రెడ్డి స్ట్రైట్ ఫైటర్. ఎప్పుడు కూడా మన డిఎస్పీతో మాట్లాడిన తీరు, ఆయనతో విభేదించే వాళ్ళు విభేదించుండొచ్చు, కానీ ఆయన రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు స్ట్రైట్ ఫైట్ నడిపినటువంటి వ్యక్తి సతీష్ రెడ్డి. ఒక స్ట్రైట్ ఫైటరు, నిబద్ధత కలిగిన వ్యక్తి, ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తి. అట్ ద సేమ్ టైం ఇతర పార్టీలని అసహించుకునే వ్యక్తి కాదు, రాజకీయ పోరాటం మాత్రమే చేస్తాడు. అలా ఉందాగా ప్రవర్తించాడు కాబట్టి 20-30 ఏళ్ళు వయసు కుటుంబానికి రాజకీయంగా విభేదించిన వ్యక్తి ఇప్పుడు 2-3 ఏళ్ల క్రితం చేరి ఆ జగన్ అభిమానించే ప్రతి ఒక్కరూ సతీష్ రెడ్డి గారిని అంతే అభిమానిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు మాకు కావాలంటారు. అంటే అంత నిబద్ధత కలిగిన వ్యక్తి ఇప్పుడు ఆయన పేరుని ఉల్టాగా తీసుకురావడం ఏంటి? ఇది ఎందుకని? ఇప్పుడు వాళ్ళిద్దరు భుజస్కంధాల మీద ఎలక్షన్ జరుగుతా ఉంది. ఒక రకంగా మాస్ గా అవినాష్ రెడ్డి గారే ఎన్నికలు చూస్తాడు, బట్ అవినాష్ రెడ్డి గారు ఆ నియోజకవర్గం ఏంపల్లి ఒక గౌరవప్రదమైన కుటుంబం. వాళ్ళ తండ్రి కూడా చాలా మంచి లీడర్ అక్కడ మండలంలో. అంత బలం ఉంది, ఏంపల్లి మండలం ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఢీకొన్నాడు ఆయన. కాబట్టి అట్లాంటి వ్యక్తిని ఈరోజు దీన్ని తీసుకొచ్చేసి పెట్టడం అనేది ఒక ఇరిటేట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇట్లాంటి నేనేమంటానంటే, మీకు ఎవరు అనుమానం ఉన్నా, సునీత గారు కావచ్చు, ఎవరికైనా సుప్రీంకోర్టుకి చెప్పండి ఆ పేర్లు. సుప్రీంకోర్టులో అఫిడేవిట్ దాఖలు చేయండి, సమ్ ఎక్స్ సమ్ వై పేర్లు రాసి వీళ్ళందరూ కూడా ఈ కోణంలో ఈ హత్యతో సంబంధం నేను భావిస్తున్నాను, సిబిఐని ఆదేశించండి ఆ కోణంలో విచారించమని అని సుప్రీంకోర్టు అడిగే హక్కు సునీత గారికి ఉంది. సుప్రీంకోర్టును అడగడం మానేసి పులివెందుల్లో జనానికి చెప్పడం ఏంటి? పులివెందులో జనం ఏమైనా నిర్ధారిస్తారా? పైపెచ్చు ఎన్నికల సమయంలో మీరు శర్మిలా గారు క్యాంపెయిన్ చేసినారు, ఎన్నికల్లో నన్ను గెలిపించడం ద్వారా అవినాష్ రెడ్డి గారు దోషాన్ని చెప్పమంటున్నాను ఇండైరెక్ట్ గా ఆ ఓట్లలో దింపండి అంటే. ఇప్పుడు ఏమనుకోవాలి? అవినాష్ రెడ్డిని గెలిపించారు కాబట్టి అవినాష్ రెడ్డి పాత్ర లేదనుకునే వాళ్ళ ఉందనుకోవాలన్నా అది కుదరదు కదా. ప్రజలు ఇచ్చే ఓట్లు బట్టి కేసులు ఉంటాయా? ఇది అసెంబ్లీ రౌడీ సినిమా కాదు కదా. అసెంబ్లీ రౌడీ సినిమాలో మోహన్ బాబు ఏదో గొడవలో జైలు శిక్ష అనుభవిస్తాడు, అప్పుడు ప్రజలందరూ కనుక ఎలక్షన్ వస్తుంది, ఆయన్ని నామినేషన్ వేపిస్తారు, ఆయన జైల్లోనే ఉంటాడు, ఓటుతో పాటు ఒక స్లిప్ రాస్తారు, ఏమనంటే ఈయన నిర్దోషి అని. దాన్ని చూసి జడ్జి గారు తీర్పిస్తారు. అది జరుగుతుందా ప్రజాస్వామ్యంలో? కాబట్టి నేను ఆ రోజు కూడా చెప్పాను, ఇప్పుడు కేసులో రేపు వివేకానంద రెడ్డి గారు గెలిచిపోయినట్టు అవినాష్ రెడ్డి గారు, ఇంకా ఆ రోజు నుంచి మీరు ఆపేస్తారా?
వివేకానంద రెడ్డి హత్య పైన మీరు తీర్పు ఆధారపడి ఉందని అడిగేశారు ఓట్లు. మరి తీర్పు ఇచ్చేయారు, ప్రజలు మిమ్మల్ని ఓడిచ్చేసారు, ఆయన గెలిపించేసినారు. వదిలేవాలి కదా. కాబట్టి అది కరెక్ట్, వదిలేమని నేను చెప్పను, మీ లాజిక్ ప్రకారం వదిలేవాలి. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. సుప్రీంకోర్టులో ఫైట్ చేయండి, మీరు ఎవరైతే ఆరోపిస్తారో వాళ్ళ పైన ఆధారాలు చెప్పండి. ప్రజా కోర్టులు ఇది తేలదు, ఇది సుప్రీంకోర్టులో తేలాలి. ప్రజా కోర్టులోకి వస్తే మరింత ఇది కాంట్రవర్షన్ అవుతుంది, అది గమనించాలి. పైపెచ్చు ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడే రావడం ఏంటి, ఇది దురదృష్టం. వివేకానంద రెడ్డి లాంటి గొప్ప నాయకుడు ఇట్లా మంచిది కాదు. కాబట్టి సునీత గారిని ఎవరైనా కోర్టులో ఫైట్ చేయండి. పైపెచ్చు కూడా జగన్ అనే వ్యక్తి ఎవరైతే మీరు అలిగేషన్ చేస్తున్నారో వారు పవర్ లో లేరు, స్టేట్ లో లేరు, సెంటర్ లో లేరు. పైపెచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళు హామీ ఇచ్చినట్టు పబ్లిక్ గా సునీత గారిని ఒక చెల్లిగా భావించి ఆ కేసులో మేము పూర్తిగా సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ తీసుకోండి, సపోర్ట్ చేస్తున్నారుగా, చేయండి. వాళ్ళు చేసే ఢిల్లీలో సపోర్ట్ చేయాలి, సిబిఐ దగ్గర పోటీ సుప్రీంకోర్టు. ఈ పులివెందుల ప్రజలు మీరు నేను తేల్చే కేసు కదా, సుప్రీంకోర్టు సిబిఐ తేల్చాల్సిన కేసు. దానికి మించిన ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఏం లేదు భారతదేశం. ఇకపోతే ఇంటర్పోల్ పోవాలి, పోతే మనది. కాబట్టి సిబిఐ కోర్టు చెప్పాల్సిన విషయాలు వాళ్ళ ముందు ఆర్గ్యుమెంట్ చేయండి, మంచి చెట్లు కాల్చండి. కానీ ఫీల్డ్లోకి వచ్చేసి కొత్తగా సతీష్ రెడ్డి గారు లాంటి పేర్లు తీసుకొచ్చి పెడితే అది సరైనది కాదు. సతీష్ రెడ్డి యొక్క మానసిక ధైర్యాన్ని దెబ్బకొట్టడానికి చేసే ఆయన ఎదుర్కొంటాడు, బట్ ఆయన పేరు చెప్పడం అనేది చాలా విచిత్రంగా అనిపిస్తుంది కొత్తగా. ఏమో అంటే పొలిటికల్ వెండెక్టాక్ సంబంధించి రోజుకోక అంటే ఈ ఎపిసోడ్ని సాగదీయడం కోసము కొన్ని మీడియా ఛానల్స్ కూడా ఇప్పుడు దాని మీద చాలా ఆ బాధను వ్యక్తపరుస్తూ వచ్చినాయి కదా. అరే మొన్నటిదాకా మనం ఫైట్ చేసింది, మనం మాట్లాడింది ఈ కేసు మీద, సిబిఐ ఏమో ఈరోజు ఆ కేసు మొత్తాన్ని క్లోజ్ చేసింది, ఇంకా రేపటి నుంచి మనం ఏం మాట్లాడాలి, మనం ఎంత పోరాటం చేసామని చెప్పేసి మీడియా ఛానల్స్లో కూడా అట్లా మాట్లాడే పరిస్థితులు వస్తున్నాయంటే మరి అది పొలిటికల్ వెండెక్టా కింద చూడాలా, నిజంగానే హత్యకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ భయపెట్టేందుకు సిబిఐ పనిచేస్తుంది అనుకోవాలా? ఏమి జరగదు, ఇంకా ఇది జరగదంటే ఆల్రెడీ కేసు అయిపోయింది సిబిఐ. ఇంకా సుప్రీంకోర్టు ఏమన్నా ఇంకా పూర్వ విచారణ ఇట్లా చేయండి అంటే తప్ప ఇంకా సుప్రీంకోర్టు ఒకసారి తీర్పు చేసిన తర్వాత సిబిఐ విచారణ ఏదైతే చేసిందో దానిపైన ఛార్జ్ షీట్ పైన ఆర్గ్యుమెంట్లు జరిగిన తర్వాత ఇంకా అదే ఫైనల్. ఇంకా వీళ్ళు చెప్పే ఉపన్యాసాలు, రాజకీయ ఉపన్యాసాలు మీద పోతే మళ్ళీ చెల్లదు కూడా. సిబిఐ చెప్పిన తర్వాత మీ కథ ఏంటంటారు, అంటే ఇంకా సాధ్యం కాదు. కాబట్టి ఇంకా దీని చుట్టూ నడిపేది, దీన్ని బట్టి ఇంకా కొత్తగా కేసు పెట్టడానికి లేదు. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అండ్ సిబిఐ చేతిలో ఉండగా వీళ్ళు చేసేది ఏమీ లేదు. కాబట్టి లేని పేర్లు తీసుకురావడం, ఏదో ఒక రూపం తీసుకురావడం, మాట్లాడితే అది అనవసరమైన కాంప్లికేటెడ్ దారి తీస్తుంది తప్ప పెద్ద ప్రయోజనం అయితే